వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన P4 కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి హాజరు. సంఘంలో ఎస్ఏ రాజేష్ IPL క్రికెట్ పై మీడియాతో మాట్లాడారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయంలో కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఆడిటోరియం నిర్వహించిన 17వ స్నాతకోత్సవం. వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీలో స్కూల్ను పరిశీలించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి నారాయణ. ఇవాళ జిల్లా కలెక్టర్ పాఠశాల సందర్శన, అభివృద్ధి పనులపై దృష్టి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు CSR స్కాలర్షిప్స్ చెక్కులు అందజేత. కర్నూలు నగరం KVR కాలేజ్, ఆంధ్రకేసరి ప్రకాశం అసెంబ్లీ హాల్ నందు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ కాలేజీలలో చదివే అమ్మాయిలకు CSR స్కాలర్షిప్ చెక్కులను జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ముఖ్య అతిథిగా హాజరై అందించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఎదగాలంటే ఒక్క విద్యతోనే సాధ్యమన్నారు. కావున ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదవాలన్నారు. ఇలాంటి పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇవ్వడం చాలా సంతోషమన్నారు. ఈ అమౌంట్ తో ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యంతో, సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. అనంతరం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ బిజినెస్ మార్కెటింగ్ ఇన్ఛార్జ్ నూరుల్లా RIO లాలెప్పాలు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని 160 మంది విద్యార్థినులకు 12,74,000 రూపాయల చెక్కును జాయింట్ కలెక్టర్ అందించారు. రాష్ట్రంలో మొత్తం 2,800 మంది అమ్మాయిలకు 2.52 కోట్ల రూపాయలను అందించామన్నారు. 2026 నుంచి 27 వచ్చే విద్యా సంవత్సరానికి గాను బడ్జెట్ లో 200 కోట్ల రూపాయలను ఇచ్చే విధంగా ప్రణాళికను ఏర్పాటు చేశామన్నారు. ఇది కూడా జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ సిబ్బంది, లెక్చరర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. Unfortunately, first of all, everyone scholarship వచ్చింది, అందుకు కాంగ్రాచులేషన్. ఈ మలబార్ గోల్డ్ వాళ్ళు కూడా అమ్మాయికి ఇచ్చారు. ఎందుకు? మీరు పెద్ద అయి వీళ్ళ దగ్గర జైలుకుంటారు. సో చాలా మంది యంగ్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను కూడా అరౌండ్ 10 years ముందు అక్కడే కూర్చేవారు. అరౌండ్ 10 years ముందు I was also in 2016 I was also in college, ఢిల్లీ యూనివర్సిటీ. చాలా డ్రీమ్స్ ఉంటాయి, మీకు కూడా అలాగే ఖచ్చితంగా అలాగే ఉంటాయి. ఇప్పుడు చూస్తే ఎడ్యుకేషన్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది, కానీ నాలెడ్జ్ ఫ్రీ అయింది. దిస్ డిఫరెన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే ఏమి? ఎడ్యుకేషన్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది. ఎడ్యుకేషన్ అంటే ఏమి? మీకు ఎక్కడైనా కోచింగ్ కావాలి, కానీ ఎక్కడైనా మీన్స్ ప్రైవేట్ కాలేజ్లో అడ్మిషన్ కావాలి, అది ఎక్స్పెన్సివ్ అయింది, అది నిజమే. కానీ నాలెడ్జ్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు రీడ్, ఇఫ్ యూ వాంట్ టు గెయిన్ నాలెడ్జ్, అది ఫ్రీ అయింది. ఎందుకు? ఈ ఇంటర్నెట్ వల్ల. దిస్ డిఫరెన్స్ ఇఫ్ యూ అండర్స్టాండ్, దెన్ ఏమీ ఎక్స్క్యూజ్ లేవు. ఇప్పుడు ఎక్కడైనా వెళ్తే ఈ కాలేజ్ గోనేలలో బైపీసీ చదువుతున్నాను. ఈ మలబార్ స్కాలర్షిప్ రావడం వల్ల నేను చాలా ఆనందిస్తున్నాను. ఈ స్కాలర్షిప్ మాకు ఎంతో ఆర్థిక సహాయంగా ఉంటుంది. చదువుకోవడం కోసం ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. మేము వెనకబడిన తరగతుల వాళ్ళకి స్కాలర్షిప్ చాలా సహాయపడుతుంది. ఈ స్కాలర్షిప్ ఇచ్చిన మలబార్ ట్రస్ట్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు తులసి. నేను కొనేళ్ళ జూనియర్ కాలేజ్లో బైపీసీ చదువుతున్నాను. మాకు ఈ మలబార్ నుంచి అమౌంట్ వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము పూర్వ విద్యార్థులకు మాకు ఇది చాలా అవసరం. మాకు అమౌంట్ లేక
కొద్దిగా అనుకున్నాం, కానీ మాకు మలబార్ నుంచి అమౌంట్ వచ్చినందుకు మా గోల్ మేము రీచ్ చేసుకుంటున్నాం. మాకు మలబార్ వాళ్ళకి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ట్రస్ట్కి చాలా ధన్యవాదములు చెప్తున్నాను. దీనివల్ల మాకు జీవితంలో బాగుపడేందుకు అవకాశం ఉంటుంది కనుక మలబార్కి థ్యాంక్ యూ. ఎంత ఇచ్చినారు మీకు? 10,000 ఇచ్చారు. ఓకే, నువ్వు చెప్పు. మలబార్ గోల్డ్ సంతోషంగా ఉంది, బాగా ఉపయోగపడుతుంది. మలబార్ గోల్డ్ వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను గేమ్స్కి సెలెక్ట్ అయినాను, నేషనల్కి. ఈ డబ్బులతోని ఏమన్నా అవసరం ఉంటే ఆడుకుంటాను. ఓకే, నీ పేరు? రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అమ్మాయిలకు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ప్రతి సంవత్సరము స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అమ్మాయిలకు ఈ అమౌంట్ చాలా ఉపయోగపడుతుంది. మనకి ఇక్కడ రాష్ట్రంలో మొత్తము 2,800 మందికి 2.52 crores ఇవ్వడం జరిగింది. మన కర్నూలులో 160 మందికి 12,74,000 రూపాయలు. ఎమ్మెల్యే బడేటి చంటి సమక్షంలో దాసు నియామకం హర్షం వ్యక్తం చేసిన మీడియా మిత్రులు ఎల్ఏ రవీంద్ర. ఏలూరు జిల్లా స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ ప్రకటన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కోశాధికారిగా దాసుని నియమించారు. ఈ నియామక కార్యక్రమం అనంతరం ప్రముఖ జర్నలిస్ట్ మరియు మీడియా ప్రతినిధి ఎల్ఏ రవీంద్ర మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి పనిచేసే వ్యక్తులకు పదవులు దక్కడం శుభ పరిణామమని పేర్కొన్నారు. తనతో పాటు మీడియా మిత్రులు రమేష్, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు కళ్యాణ్, సత్యనారాయణ, శంకర్రావు తదితరులు కలిసి నూతన కోశాధికారి దాసుకి ఘనంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కోశాధికారి దాసు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే బడేటి చంటికి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు జబీర్ మరియు తన వెన్నంటే ఉండి ప్రోత్సహించిన మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల ఐక్యత కోసం, అసోసియేషన్ బలోపేతం కోసం మీడియా మిత్రుల సహకారంతో ముందుకెళ్తానని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. మీ అందరికీ ఆర్ఎన్బికి సంబంధించి ఎక్కడ చెప్పి దాని మీద ఉన్నది ఈరోజు పార్క్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన అన్ని బిల్డింగ్లు ఉన్నాయి. కరెక్ట్గా ఖర్చు పెట్టుకుని నేను రికమెండ్ చేస్తాను, బిల్డింగ్ బాగు చేసి ఉపయోగించుకోండి. మీరు జర్నలిస్ట్ అడిగితే కాదని కదా కరెక్ట్గా నేను రికమెండ్ చేస్తాను. మీకు ఏది నచ్చిందో చూసి పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో స్థలాల కంటే ఇక్కడ శుభ్రంగా బిల్డింగ్లు ఉన్నాయి, దాన్ని రెనోవేషన్ చేసుకుని సరిపోతే మీ అందరికీ ఎక్కడొకరికి సహకారం అందిస్తాం. దాని విషయంలో కూడా ఉన్నదాన్ని ఉపయోగించుకుంటే తర్వాత నేను దానికి చేసుకోవచ్చు. అది మీకు సెంటర్లో కాబట్టి ఇబ్బంది అవుతుంది. మీకు ఎక్కడైనా స్థలం కావాలంటే వాళ్ళ ఊరి చివరికి వెళ్ళాలి, ఊరి మధ్యలో ఎక్కడ లేదు. చూస్తానంటే ఇప్పుడు సిఆర్రెడ్డి కాలేజ్ పక్కన ఉంది. మన ఎవరో ఆర్టీసీ యూనియన్ వాళ్ళు వచ్చి అడిగారు. నేనేమన్నానంటే గ్రీనరీ అక్కడ పెట్టారు నర్సరీ కింద, దాని పక్కన స్థలం ఉంది, బాగు చేసుకుని అందులో పెట్టుకుంటే ఎవరో అడగరన్నా. మీకు కూడా మన మానవతాలు వచ్చారు, వాళ్ళకి ఏదో బిల్డింగ్ ఖాళీ ఉంది బాగు చేసుకో కలెక్టర్ గారికి అర్జీ పెట్టమన్నారు. ఎందుకంటే నాకు తెలిసి 7-8 ఉన్నాయి. మీకు కూడా సెంటర్ అది. మీరు అందరూ మీకు బాగున్న దాన్ని చూసి మీరు లెటర్ ప్యాడ్ మీద మీరు పెట్టండి, దానికి ఎండార్స్మెంట్ నేను లెటర్ ఇస్తాను, దానికి ఇచ్చేస్తాను. డెఫినెట్గా జర్నలిస్ట్ అందరం కంటే వాళ్ళు ఏం మాట్లాడారు దాన్ని రెనోవేషన్ చేసుకొచ్చి మీకు హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడు అయిన తర్వాత ఎవరైనా వస్తారన్న మీకు ఉన్న దాంట్లో కుదిరినప్పుడల్లా కుదిరిని ఇస్తానే ఉంటాం. మేమేమి ఎక్కడ ఉంటాం, మీ పలానా చోట్ల సైట్ ఉందన్నా మీరు తిరుగుతారు కాబట్టి, అండ్ ఇది గవర్నమెంట్ సైట్ ఇక్కడ ఉందండి దీంట్లో మాకు ఇవ్వచ్చు అనేది మీరు కూడా ఐడెంటిఫై చేసుకుంటే అక్కడ అలాట్మెంట్ చేస్తారు. ఇవాళ సైట్లకి ఇబ్బంది ఏమి లేదు, పూర్తి ఫ్రీనెస్ ఇచ్చారు. కానీ పారదర్శకంగా చేయాలనేది మీకు మాకు ప్రభుత్వం దగ్గర కూడా ఉంది. ఎక్కడ దాని దగ్గర రిమార్క్ ఉండకూడదు. ఎక్కడ కూడా మీరు ఇదివరకు చూస్తుంటారు, హౌసింగ్ లో కట్టే దగ్గర 10,000, 20,000, 50,000 తీసుకునేది ఉంది. ఇవాళ హౌసింగ్ లో ఎవరైనా ఒక 1,000 రూపాయలు కూడా ఇవ్వద్దనే ప్రత్యేకంగా మేము చెప్తున్నాం. డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి, అన్ని మీకు కూడా తెలిసారు ఉంటాయి. అన్ని డ్వాక్రా గ్రూపులు లోన్ తీసుకోవడం దానికి కేసులు అయ్యే ఉంటాయి. నేనేం చెప్పాను, దానికి కూడా నేను సొల్యూషన్ చెప్పాను. ఎవరైతే పాట పాడుకుంటారో వాళ్ళందరి దగ్గర 10 చెక్కులు తీసుకోండి, దాంట్లో తీర్మానం రాసుకోండి. లోన్ అయిపోయిన తర్వాత ఎవరు చెక్ వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పండి. ఈ లోపు ఎవరైనా ఎక్కువ చెక్ వేయండి, వాళ్ళకి లైబిలిటీ ఉంటుంది, అరెస్ట్ వారెంట్ వస్తుంది, వాళ్ళు జరుగుతారండి. వాళ్ళు లేకపోతే దాని పట్ల కేసు పెట్టుకోండి అంటారు. పోలీసు సివిల్ కేసు మేము పెట్టమని అంటారు.
ఆ సమస్య మనమే పరిష్కారం చెప్తే కొన్ని సమస్యలు తీరుతాయి కాబట్టి దీనికి పెద్ద ఇబ్బంది అయింది. ఏది ఎస్సీ వాళ్ళకి ఇచ్చిన దగ్గరే వాళ్ళు వాటి ఇరిగేషన్ వాళ్ళు మాకు ముప్పు వదలాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ సహకారం లేకుండా మనం చేయలేము. ఇప్పుడు మీకు చూపించే బిల్డింగ్లు కూడా ఇరిగేషన్ వాళ్ళే. దాని దగ్గర చిన్న మొక్క ఉంది, మాకు కావాలంటే మీరు ఎస్సీలకి ఇచ్చేసారన్నారు. ఏదో అడ్జస్ట్ అవ్వండి అన్నాం. ఉన్న మొక్క కూడా మనం తీసేస్తే వాళ్ళు ఎన్నింటికి అడ్జస్ట్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా మనం దీనికి వెళ్ళాలి కాబట్టి మీకు చూడండి, అది నచ్చకపోతే వేరే చోట చూద్దాం. ఇక్కడ అక్కడ ఉన్నది చిన్నదే ఉంది, అది వాళ్ళకి కంపల్సరీ వాంటింగ్ అని అడిగారు ఇరిగేషన్ వాళ్ళు. మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామంలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 4 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముందుగా హనుమాన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు కలిసి 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా నిర్వహించారు. ఆలయం అంతటా భక్తి రసంతో నిండిన వాతావరణం నెలకొంది. పారాయణం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈదురు గాలుల బీభత్సం, పంటలు నేల కొరిగి రైతులు ఆవేదన. మంచిర్యాల జిల్లా లక్షడ్పేట, దండేపల్లి మండలాలలో అర్ధరాత్రి వేళ వీచిన భారీ ఈదురుగాలులు రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. ఒక్కసారిగా ఉధృతంగా వీచిన గాలులతో పలు గ్రామాల్లో పంటలు నేల కొరిగాయి. లక్షడ్పేట మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన చుంచు పోచయ్య, బుద్ధ శ్రీనివాస్, చుంచు శ్రీనివాస్, దుంపటి తిరుపతి రైతులకు చెందిన సుమారు 20 ఎకరాల ఎత్తుగా పెరిగిన మొక్కజొన్న పంట పూర్తిగా నేల కొరిగింది. చేతికొచ్చిన పంట నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా దండేపల్లి మండలం లింగపూర్ గ్రామంలో ఈదురు గాలుల ప్రభావంతో మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వరి పంటలు కూడా నేల కొరిగి నష్టం వాటిల్లింది. పంట నష్టాన్ని గుర్తించి ప్రభుత్వం తక్షణమే అధికారులను పంపించి పరిశీలన జరిపించి నష్టపరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు.
ఇది తిరిగినాక ఇప్పుడు ఇది కంచాడ పెడతాయి. ఇది మొత్తం మెడలంతా అయిపోయింది. ఇది పాలు పడుతుంది. ఆరుగాలం చేసింది ఆగలపోయింది. ఇదంతా తెల్ల పీసేనా. ఈ సంపర్కం ఇప్పుడే జరుపుకుంటాను. సంపర్కం జరగకుంటప్పుడు పడిపోయిందంటే ఇంకేముంటుంది? ఏముండదు.